లీలాకృష్ణ యాదవ్ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎఫ్ఎంజీకి సంబంధించినటువంటి తీవ్ర అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ఖండిస్తూ అదేవిధంగా నష్టపోయినటువంటి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి సంఘీభావంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏం మాట్లాడాలో తెలియటం లేదు. వాస్తవానికి చెప్పాలంటే టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది ఈ రోజుల్లో. గూగుల్లో ఏది జస్ట్ అలా క్లిక్ చేసినా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసినప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్లో ఏముందో, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఏముందో కూడా దీని గురించి కూడా ఒక సబ్జెక్టు. ఈరోజు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే నిజం చెప్తున్నా ఎంతో కష్టాలు ఎదుర్కొని వాళ్ళు ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళి అక్కడ వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మొత్తం అక్కడ అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ లైసెన్స్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నీట్ పీజీ. అంత కష్టపడాలి. ఒక అటెంప్ట్లో అవ్వచ్చు, 2 అటెంప్ట్లో అవ్వచ్చు, కొందరికి 3 అటెంప్ట్లో అవ్వచ్చు. ఇన్ని అటెంప్ట్లో క్లియర్ చేసుకొని కష్టపడి మళ్ళీ ఎఫ్ఎంజీ లైసెన్స్ పొంది తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉచితంగా ఇంటర్న్షిప్ అండి. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళని మెచ్చుకోవాలి. ఈరోజు డిఎంఓలు లేరు. ఎక్కడైనా మీరు చూడండి, ఏ పిహెచ్సికైనా వెళ్ళండి, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు చూడండి డిఎంఓలు కొరత ఉంది. ఆ కొరతని వీళ్ళు భర్తీ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసినంత వరకు ఫ్రీగా 1 ఇయర్ సర్వీస్ చేసుకున్నారు. ₹1 స్టైఫండ్ లేదు. దానికి తోడు మళ్ళీ 24 గంటలు వీళ్ళు చేశారు. 24 గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. 36 గంటలు కంటిన్యూగా వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసినటువంటి డాక్టర్లు వీళ్ళ మీద పోలీసులు బిహేవ్ చేసినటువంటి ఒక దీన్ని కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేసేది ఎవరు? వీళ్ళు ఒక గ్రాడ్యుయేట్స్ రాబోయే తరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వైద్యపరంగా సేవ చేసేటువంటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? నిజంగా ఒక ప్రొటెస్ట్ ఎవరైనా చేస్తే ప్రతిదీ రాజకీయం అంటారు. అరే వాళ్ళు చేస్తున్నప్పుడు అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఏమొస్తారు? ప్రతిదీ అధికారము రాజకీయం. అసలు ఇక్కడ రాజకీయం ఎక్కడుందండి? ఇది ఒక టెక్నికల్గా ఉన్నటువంటి ఒక చిన్న సమస్య. ఇంకోటి నాకు ఈ మాట అనాలో అనకూడదో తెలియట్లేదు, కానీ నాకు అనిపించేది మొత్తం ఇదంతా సర్వే చేసిన తర్వాత చూసిన తర్వాత బహుశా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక పార్టీని తిట్టాలని కాదు, మీ దగ్గర డబ్బులు లేకనో లేకపోతే మీరు రిక్రూట్ చేసుకోనో, మీరు డిఎంఓలని రిక్రూట్ చేసుకోలేక ఇంకొక 3 సంవత్సరాలు మీరు చేతేమైనా గొడ్డి చాకరీ చేయించాలని ఫిక్స్ అయ్యారా? నాకైతే అదే అనిపిస్తుంది. ఇవన్నీ టెక్నికల్గా ఇప్పుడు మేడం చెప్పింది కదా, వీళ్ళందరూ చెప్పినవి అన్నీ అందరికీ తెలుసు అండి. వీళ్ళకి తెలుసు, రిజిస్ట్రార్కి తెలుసు, కౌన్సిల్ చైర్మన్కి తెలుసు, నేషనల్ మెడికల్ కౌన్సిల్కి తెలుసు. వీళ్ళ ప్రాసెస్ జరిగే ప్రాసెస్లోనే చాలామంది ఫిల్టర్ అయిపోతారు. ఒకసారి ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కౌన్సిలింగ్కి రావాలి, అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. వీళ్ళకి అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు అంటే అదే ఫైనల్ అయిపోవాలి. ఒక్కసారి మనకి ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తప్పుతుందా? ఎవరి పేరు మీద ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి అలాట్మెంట్ లెటర్ వచ్చేసింది అంటే దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. అలాట్మెంట్ లెటర్ అయిపోయింది, సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ చేయించుకున్నారు. మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు మళ్ళీ నీట్ పీజీకి రెడీ అవుతున్న విద్యార్థులని మళ్ళీ మీరు ఇంకొక 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయడం అనేది చాలా దారుణం, అన్యాయం. మరి దీని వెనక ఏముందో టెక్నికల్గా అయితే టెక్నికల్ ప్రాబ్లం కాదు ఇది. ఒక టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటే ఆ రిజిస్టారో దీనికి సమాధానం చెప్పాలి, లేదా చైర్మన్ గారు సానుకూలంగా ఉన్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు నష్టపోండాయా 1500 మంది జీవితాలు. ఇంకోటి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే వీళ్ళందరూ ఏమనుకున్నా తెలియదు, కానీ చాలామంది 90% లోన్ల మీద వెళ్ళి ఇప్పటికీ లోన్లు కట్టుకొని బతుకుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయాలి. ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడలేక ఇక్కడికి వచ్చి అక్కడ కూడా వీళ్ళైతే పార్ట్ టైం జాబ్ కూడా చేయట్లేదులేండి. వీళ్ళకి అసలు అవకాశం కూడా లేదు. హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళ అవస్థలు వాళ్ళు పడుతున్నారు. ఒక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి టెంపరీ రిజిస్ట్రేషన్తో ఎంతో దూరం పోగలుగుతారు. ఏ విధంగా చూసినా ఒక డాక్టర్ నిజంగా సెటిల్ అవ్వాలి అంటే ఇప్పుడు ఎఫ్ఎంజీ క్లియర్ చేసుకొని, ఇంటర్న్షిప్ క్లియర్ చేసుకొని, నీట్ పీజీ చేసుకొని మళ్ళీ నీట్ పీజీ నుంచి ఒక డాక్టర్గా సెటిల్ అవ్వడానికే తన వయసు అంతా అయిపోతుంది. ఇంక ఎప్పుడు వీళ్ళు పాపం ఈ వైద్య వృత్తిలోకి వచ్చిన దానికి ఇన్ని కష్టాలు ఎదుర్కోవాలా? సరే, జరిగిపోయింది. మేమైతే వీళ్ళ తరపున చేతులు జోడించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కానివ్వండి, అయ్యా ఒకసారి మీరు చూడండి, మన పిల్లలు ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి మన దగ్గర చదువుకొని వాళ్ళ ఆర్థిక వనరులు సరిగా లేక పేమెంట్ సీట్లు కొనుక్కోలేక ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళి వాళ్ళ స్తోమత తగ్గట్టు చదువుకొని తిరిగి వచ్చారు. మనకే కదా సేవ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మీద సానుకూలంగా మీరు స్పందించి దయచేసి ఆ 3 సంవత్సరాల ఇంటర్న్షిప్ అనేది తీసేసి ఇప్పుడు ఎవరెవరైతే ఇంటర్న్షిప్ చేసేస్తున్నారో వాళ్ళందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చి వాళ్ళ జీవితాలని చక్కబెట్టాలి. దయచేసి వాళ్ళ జీవితాలతో చెలగాటాలు ఆడొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను.